హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని శ్రీకర్ కలిసి అమ్మవారి పూజని విజయవంతంగా జరిపిస్తారు. అవని తన చేతులతో అమ్మవారికి సంబంధించిన ప్రసాదాన్ని వండి అమ్మవారి దగ్గరికి తీసుకువస్తుంది. ఆ ఊరి పెద్ద మనుషులకి ప్రసాదాన్ని ఇస్తూ, ఇదిగోండి ఈ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి మీ పొలాల్లో చల్లుకోండి అని చెప్తుంది. ప్రసాదం తీసుకున్న పెద్ద మనుషులు అవని వైపు అభిమానంగా చూస్తూ, అమ్మా, ఈ సంవత్సరం నుండి అన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలమ్మా. మాకే కష్టం వచ్చినా నీ దగ్గరికే వస్తాం. మీది వేదవతి గారి జాతకం కాకపోయినా ఇవాళ పూజంతా మీరే చేశారంటే ఖచ్చితంగా మీరు మా ఆశాజ్యోతమ్మా అని వేదవతికి దక్కాల్సిన పెద్ద మనిషి పట్టాన్ని అవనికి ఇవ్వాలని పెద్ద మనుషులు, ఊరి జనాలందరూ ఫిక్స్ అవుతారు. అదంతా చూస్తున్న వేదవతికి చాలా అంటే చాలా జెలస్ వస్తుంది. ఇంకలా పూజా కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత వేదవతి దగ్గరికి అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చి, అత్తయ్య ఇదిగోండి తీసుకువెళ్ళండి ఇంటికి అని ఇస్తుంది. ఆగు, ఎందుకు తీసుకువెళ్ళాలి? రేపో మాపో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను అమ్మవారి విగ్రహం తాకడం కోసం నిన్ను పిలిపించాలి. మళ్ళీ నువ్వు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీతో వచ్చారు కాబట్టి అమ్మవారిని నువ్వే ఉంచుకో, నీ ఇంటికే తీసుకువెళ్ళు, నాకేమీ అవసరం లేదు అని పొగరుగా మాట్లాడతారు వేదవతి. ప్రసాదరావు, నిహారిక ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అమ్మవారిని అవనికే ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి. పాపం అవని అమ్మవారి వైపు చూస్తూ, అమ్మ, నువ్వు ఏం సంకల్పించుకున్నావో తెలీదు, కానీ నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను. ఇక్కడ నిన్ను వదిలేలేను. ఇంటికి తీసుకువెళ్ళి నీకు నిత్య పూజలు చేస్తాను, నిత్య దీపారాధన చేస్తాను, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా అని చెప్పి పాపం అలా అవని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది అమ్మవారికి. ఇటువైపు సత్య తెచ్చిన శ్రీకర్ సైన్ చేసిన లెటర్ అమ్మవారి అఖండ జ్యోతిలో కాలిపోవడంతో అండ్ తాళి కూడా మిస్ అయిపోవడంతో అక్కడి నుండి ఏమీ చేయలేక వెళ్ళిపోతాడు సత్య. అదే తాళి కరెక్ట్గా అర్చనకి దొరుకుతుంది. అర్చన అవనికి ఇస్తూ, ఇది సత్యగారి పాకెట్లోండి పడింది, ఇదిగోండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది అక్కడి నుండి అర్చన. అయినా సత్య ఎందుకు ఈ తాళిని తన జేబులో పెట్టుకున్నాడు, ఏమై ఉంటుంది, ఎందుకంత కంగారు పడుతున్నాడని ఆలోచనలో పడుతుంది అవని. ఇది ఇలా ఉండగా అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఇంటికి రీచ్ అవుతుంది. సుజాత అవని అమ్మవారి విగ్రహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎదురు వెళ్తుంది. అవని, ఏంటిది అని అడుగుతుంది. అక్క, అన్నీ చెప్తాను, ముందు దిష్టి తీయక్క అని అంటుంది. వెంటనే పాపం సుజాత దిష్టి తీస్తుంది. ఇంకలా లోపలికి వస్తుంది అవని. వచ్చి పూజ గదిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. నమస్కారం పెట్టుకొని దీపం వెలిగించి బయటికి వస్తుంది. ఏంటవని ఇది? అయినా అత్తింట్లో ఉండాల్సిన విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది సుజాత. జరిగిందంతా చెప్తానక్క. అత్తకి గర్వం ఎక్కువైంది. తను అమ్మవారినే పక్కకి పెట్టేసింది. తనకక్కడ మర్యాద దొరకలేదని, తనని ఎవరు పట్టించుకోవటం లేదని, అక్కడ వాళ్ళందరూ నాకు గౌరవాన్ని ఇస్తున్నారని అమ్మవారిని నువ్వే తీసుకువెళ్ళిపో, నాకెందుకు అని చెప్పి అర్ధాంతరంగా వదిలేసింది. అందుకే మన ఇంటికి ఆ అమ్మని తీసుకొచ్చాను అని అంటుంది అవని. ఓహో, ఇన్ని రోజులు నీ జీవితంతోనే అనుకున్నాను, ఇప్పుడు అమ్మవారితో కూడా ఆడుకుంటుందా? ఏమనుకుంటుందో ఆ వేదవతి, అమ్మవారితో ఆడుకుంటే ఎలాంటి శాస్తి జరుగుతుందో తనకి తెలియదులే అని అంటుంది సుజాత. అక్క, మనకెందుకులే, ఎదుటి వాళ్ళు చెడు కోరుకోకూడదు, ఎప్పుడు మంచే కోరుకోవాలి కదా. సరే అక్క, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. ఇది ఇలా ఉండగా వేదవతి వాళ్ళు ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా వేదవతి వాళ్ళు ఇంటికి వచ్చి చూడగానే ఇంకంతా పూజ గదంతా ఎప్పుడు అమ్మవారి విగ్రహంతో కలకల్లాడే పూజ గది బోడిగా, లైక్ అక్కడేమీ ఉండదు కాబట్టి ఖాళీగా కనబడుతుంది. ఇంకా వెంటనే వేదవతి అమ్మవారి డోర్ని, ఆ పూజ గదిని మూసేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రసాదరావు వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని రెడీ అయ్యి సత్య వాళ్ళింటికి బయలుదేరుతుంది. ఆలోచించుకుంటూ ఆ తాళిని చేతిలోకి తీసుకుంటూ, అయినా ఎందుకు
సత్య ఈ తాళిని తన పాకెట్లో పెట్టుకున్నాడు, అడగాలి అని చెప్పి ఇంటికి వెళ్తుంది. ఇటువైపు సత్య ప్రభావతి మాట్లాడుకుంటూ ఉంటారు. రే నాన్న, నువ్వు చెప్పిందంతా విన్నాక నాకు ఒకటి అర్థమవుతుంది. అవని నీకు దక్కదు. అవని శ్రీకర్దే దేవుడు కలిపిన బంధం. అలాంటి బంధంలో నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవాలనుకుంటున్నావు. అందుకే ఆ అమ్మకు కూడా నచ్చటం లేదు. నా మాట విను అని అంటారు ప్రభావతి. లేదమ్మా, నువ్వు ఎంత చెప్పినా నేను నీ మాట వినను. ఆ తాలిబొట్టుని నేను అవనికి కట్టాల్సింది, కానీ కొంచెంలో మిస్ అయింది. రేపో మాపో అవని మెడలో ఆ తాలిని కడతాను అని అంటాడు సత్య. అప్పుడే అక్కడికి అవని వస్తుంది. ఒక్కసారిగా అవనిని చూసి షాక్ అయిపోతాడు సత్య. సత్య, ఈ తాళి నీదేనా? నీ పాకెట్లోండి పడింది అని నాకు అర్చన చెప్పింది. అవును, నువ్వు ఎందుకని ఈ తాళిని నీ జేబులో పెట్టుకున్నావు? ఇది నీదేనా లేకపోతే వేరే ఎవరిదేనా అని అడుగుతుంది అవని. లేదవని, ఇది నాదే అని వెంటనే తీసుకుంటాడు సత్య. నీకు పెళ్లి కాలేదు కదా, మరి ఇదేంటి అని అడుగుతారు. వెంటనే ఇంక సత్య తడబడుతూ ఒక ఐడియా వేసుకుంటాడు. అంటే అవని, మా అమ్మే చెప్పింది, నాకు పెళ్లి కాలేదు కదా, ఇలా తాళిని జేబులో పెట్టుకుంటే త్వరలోనే పెళ్ళవుతుంది అని మా అమ్మకి ఎవరో పూజారి గారు చెప్పారంట. అందుకే మా అమ్మ మాటని కాదనలేక ఇది నా పాకెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది అని అంటాడు సత్య. ఓ అవునా, బాధపడద్దు సత్య, త్వరలోనే నీకొక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. నీ పెళ్ళి నా చేతుల మీదుగా నేను జరిపిస్తాను అని అంటుంది అవని. ఇంక వెంటనే సత్య, ఈ తాళి ఎప్పటికైనా నేను నీ మెల్లోనే కడతాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. అలా ఇంక చూస్తూ ఉంటుంది. అంటే నా ఉద్దేశం నీలాంటి ఒక మంచి అమ్మాయి మెడలోనే కడతాను అని అంటారు. ఓ అవునా, సరే వెళ్ళొస్తాను అని అంటుంది అవని. ఒక్క నిమిషం, అవును నువ్వు జాబ్ ట్రయల్స్ చేస్తున్నావు కదా, మరి ఏమైంది అని అడుగుతారు. నేను చాలా జాబ్స్కి రెజ్యూమ్స్ని పంపిస్తున్నాను, కానీ వాళ్ళు నాకు జాబ్ ఇవ్వటం లేదు. ఇంకా మీకంటే అడ్వాన్స్డ్గా ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు అక్క వాళ్ళపై ఆధారపడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియట్లేదు సత్య అని అంటుంది పాపం అవని. అవని, నువ్వేమీ అనుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పట్లో చాలామంది ఆన్లైన్లో బిజినెస్ చేసి ఫేమస్ అవుతున్నారు. ఆన్లైన్లో ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా డెలివరీ ఇస్తూ శారీస్ బిజినెస్ కానీ అలాంటివి ఏదైనా చేయొచ్చు కదా అని, నీకు అందులో కాస్త నాలెడ్జ్ ఉంది కదా అని అంటాడు సత్య. సత్య, ఇప్పుడు బిజినెస్ అంటే పెట్టుబడి కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు నాకెవరున్నారు సత్య? అక్క వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా అని అంటుంది పాపం అవని. అవని, నీకు నేను హెల్ప్ చేస్తాను. నాకు తెలుసు నీకు ఆత్మాభిమానం ఎక్కువ, కానీ నీ బిజినెస్కి నేను ఇన్వెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. నువ్వు బిజినెస్లో లాభాలు వచ్చాక నాకు ఇవ్వు. ఇది ఒక అప్పుగానే అనుకో. రేపే వచ్చి నీతో మాట్లాడతాను. నాకు తెలిసిన వాళ్ళకు కూడా నిన్ను రికమెండ్ చేస్తాను, సరేనా అని అంటారు. సత్య, నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటుంది. చూడవని, నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారని చెప్పి ఇంకలా డబ్బులు ఇస్తాను, లైక్ పెట్టుబడి పెడతాను అని మాటిస్తాడు సత్య అవనికి. అవని ఇంకా చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అయ్యి ఇదే విషయాన్ని సుజాత అండ్ నరసింహతో షేర్ చేసుకుంటుంది. ఇంకా సుజాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా, ఆ అమ్మ మన ఇంటికి వచ్చిన వేళ విశేషం. నీకు బిజినెస్ పెట్టే ఆలోచన వచ్చింది. సత్య హెల్ప్ చేస్తానంటున్నాడు కాబట్టి అతని రుణం ఏమీ ఉంచుకోవద్దు. ఒక్కసారి డబ్బులు వచ్చాక అతని డబ్బులు అతనికి ఇచ్చేయాలి అని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు అవని, సుజాత అండ్ నరసింహ. ఇది ఇలా ఉండగా శ్రీకర్ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే శ్రీకర్ పిఏ గబగబా శ్రీకర్ దగ్గరికి వస్తారు. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్ అని అంటారు. ఏమైంది అని అడుగుతారు. సార్, మనం ఒక ప్రాజెక్ట్ని 95% కంప్లీట్ చేశాం కదా సార్, ఇప్పుడు ఆ క్లయింట్ ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకుంటామంటున్నారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 95% మన ఇన్వెస్ట్మెంట్ అంతా అందులో పెట్టి ప్రాజెక్ట్ని రెడీ చేస్తే ఇప్పుడెలా క్యాన్సిల్ చేసుకుంటారు అని అడుగుతారు. ఏమో సార్, మీరు చేసే ప్రాజెక్ట్లో ఏదో డిఫెక్ట్ ఉందని చెప్తున్నారు సార్.
ఒకసారి మీరే మాట్లాడండి అని అనేసరికి ఇంకా శ్రీకర్ అయితే ఫోన్లో మాట్లాడతాడు. హలో మిస్టర్ శ్రీకర్, ఈ మధ్య మీలో ఎఫిషియన్సీ చాలా తగ్గింది అండ్ మీకంటే ఎక్కువ క్వాలిటీ అండ్ తక్కువ ప్రైస్తో ఇచ్చేవాళ్ళు మాకు చాలామంది మార్కెట్లో కనబడుతున్నారు. కాబట్టి మేము మీకు సహాయం చేయలేం. సో ఈ కాంట్రాక్ట్ని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి ఇంకా అలా ప్రాజెక్ట్స్ని కస్టమర్లు చాలా వరకు ఒక 90% అందరూ శ్రీకర్కి ప్రాజెక్ట్ని ఇవ్వకుండా మొత్తం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారిగా శ్రీకర్కి ఏమీ అర్థం కాదు. ఇదేంటి ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఆలోచనలో పడతాడు శ్రీకర్. ఇది ఇలా ఉండగా వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ప్రసాద్ రావుకి ఫోన్ వస్తుంది. హలో, ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నానా ఏమైంది అని అడుగుతాడు కృష్ణబాబు. రే ఎందుకోరా, ఫ్యాక్టరీ మొత్తం మన రైస్ మిల్స్లో ఎక్కువ చీడ పురుగులు వచ్చేసాయంట. మన ధాన్యాన్ని ఆ పురుగులు తినేస్తున్నాయంట. అది మాత్రమే కాదు, వాటి బాధ ఎక్కువైపోయి మన స్టాక్ అంతా నాశనం అయిపోయిందంట అని అంటారు. ఒక్కసారిగా వేదవతి వాళ్ళు షాక్ అయిపోతారు. నాన్న ఏముంది నాన్న, 10 బస్తాలే కదా, తీయిచ్చేస్తే సరిపోతుంది నాన్న అని అంటాడు కృష్ణబాబు. రేయ్ నీకు తెలీదు, మనదికి ఇలా ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఇలాగే వాటి బెడద పూర్తయితే మనకి కోట్లల్లో నష్టం వస్తుంది. ఇప్పటికే చాలా కాంట్రాక్టర్లు మనకి నమ్ముకొని ఉన్నారు. వాళ్ళందరికీ మనమే ఆ బియ్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఈ పురుగులు పట్టాయని తెలిస్తే వాళ్ళు మనల్ని డబ్బులు అడుగుతారు. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేయాలి అండ్ మనం స్టాక్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వేద, నేను ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను, రైస్ మిల్ని చెక్ చేసి వస్తానని చెప్పి ఇంకా అలా ప్రసాదరావు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేదవతికి ఏమీ అర్థం కాదు. కృష్ణబాబేమో అమ్మా నువ్వేమి బాధపడద్దమ్మా, ఏం కాదులే అని చెప్పి ఓదారుస్తూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అక్కడి నుండి వేదవతి. వేదవతి దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు అర్చన వేదవతి దగ్గరికి వస్తుంది. పెద్దావిడ, మీ మనసులో ఏమనుకుంటున్నారో, ఏ సంఘర్షణ నడుస్తోందో నాకు తెలుసు పెద్దావిడ అని అంటుంది. నీకు తెలిసే ఎందుకు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు అని అడుగుతుంది. చూడండి పెద్దావిడ, ఒక్కటి మాత్రం నిజం, ఆ అమ్మ మీ వంశానికి చెందినవారు. వంశాలుగా మీ అత్తగారు మీకిచ్చారు, మీరు మీ కోడలికి ఇవ్వాలి, కోడలు తన కోడలికో కూతురికో ఇవ్వాలి. అలాంటిది ఆ అమ్మవారిని, సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని మీరు అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి వచ్చేశారు. మీకోసం, మీ పరువు కోసం, మీ పేరు కోసం, మీ అనే ఒక స్వార్థం మీలో అజ్ఞానపు మబ్బులా కమ్ముకొని మీ మనసుని దోచేసింది, మీ మనసుని చీకటిమయం చేసేసింది. అలాంటప్పుడు అమ్మవారికి ఆగ్రహం రాక ఇంకేమొస్తుంది పెద్దావిడ, ఒకసారి రండి అని చెప్పి ఇంకలా వేదవతినైతే పూజ గది దగ్గరికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి చూసేసరికి అక్కడ చాలా కళా విహీనంగా, కళ లేకుండా ఉంటుందన్నమాట. చూసారా, అమ్మవారు లేకుండా మన పూజ గది ఎలా ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఈ వరుస నష్టాలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోండి అని చెప్పి పాపం చెప్తూ ఉంటుందన్నమాట అర్చన. ఇంకలా చూస్తూ ఉంటారనమాట వేదవతి. అప్పుడే శ్రీకర్ కూడా ఇంటికి వస్తాడు. శ్రీకర్ ఏమైంది అని అడుగుతాడు పెద్దిరాజు. ఏం చెప్పమంటావు బావా, ఎందుకో క్లయింట్లందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రాజెక్ట్స్ వద్దు, మేము మీ ప్రాజెక్ట్స్ని విత్డ్రా చేసుకుంటామని వరుసగా 10 కస్టమర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మన కంపెనీ దివాలా తీస్తుంది. అలా జరిగితే నన్ను నమ్ముకున్న ఎంప్లాయీస్ అందరూ రోడ్డుపై పడతారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు. ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది వేదవతి. అంటే ఇదంతా జరుగుతుంది ఆ అమ్మకి నేను వదిలేసి వచ్చేసినందుకేనా? ఆ అమ్మ నాపై ఆగ్రహించిందా అని ఆలోచనలో పడుతుంది వేదవతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తారు. అవనితో ఇదిగో అవని, ఈ డబ్బులు తీసుకో అని చెప్పి ఇంకా తన చేతితో డబ్బులని ఇస్తాడు. ఇంకా అలా బిజినెస్ స్టార్ట్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని వాళ్ళకి కావాల్సిన వస్తువులు, ఆన్లైన్లో శారీ బిజినెస్ చేయడానికి స్టాక్ గురించి కానీ అండ్ వాళ్ళు ఏదైనా చేయాలనుకోవడం కానీ అవన్నీ ఇంకా మొత్తం చూసుకొని కొనుక్కొని తీసుకొచ్చుకుంటారనమాట హ్యాపీగా. అవని, సుజాత ఇంకా వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళి, అమ్మ నేను నిన్నే నమ్ముకున్నాను, నిన్నే పూజించాను. ఇవాళ నేను ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. నా బిజినెస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా
సజావుగా సాగిపోవాలని నువ్వే నన్ను దీవించాలమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అవని. ఇంకా అలా వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వేదవతి చాలా బాధగా కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారికి మొక్కుకోవడం కనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. కానీ నాకెందుకు, మళ్ళీ ఒకవేళ ఆవిడ కోప్పడతారని చెప్పి ఇంకా వెంటనే అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట అవని. ఇంకలా అవని కోసం ఒక షాప్ అవన్నీ రెడీ చేసి ఉంచుతారు. ఇంకా మొత్తం ఆ షాప్నైతే రిబ్బన్ కట్ చేస్తూ ఉంటుంది అవని. ఇంకా అలా సత్య వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇటువైపు వేదవతి వాళ్ళకి మాత్రం ఇటు రైస్ మిల్లో మొత్తం స్టాక్ అంతా నాశనం అయిపోయి, ఇటువైపు శ్రీకర్కి క్లయింట్స్ తగ్గిపోయి కళావిహీనంగా మొత్తం నష్టాలే వస్తూ చాలా అంటే చాలా నరకంలోకి నెట్టేయబడుతుంది వేదవతి ఫ్యామిలీ. ఇటువైపు బిజినెస్ని స్టార్ట్ చేసి హ్యాపీగా కస్టమర్లు అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ అంతా చేసి యాప్ డిజైన్ చేసి ఇంకా కస్టమర్స్కి డెలివరీ ఇస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది అవని. ఇంకా నాగమ్మ చిలకమ్మ ఇద్దరు అవని వైపు చూస్తూ అవనిని ఆశీర్వదిస్తూ ఉంటే అమ్మవారు అవని వైపు దివ్యాశిస్సులని ఇస్తూ ఉంటారు. అలా ఇంకా అంతా హ్యాపీగా ఉంటుంది అవని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.